హరి ఓం. మోహనవాణి పోడ్కాస్ట్ ఛానల్ శ్రోతలందరికీ శుభాకాంక్షలు. నిన్న ధర్మం అంటే ఏమిటో, దానిలో ఉండే సహజ ధర్మం అంటే మారని ధర్మము, మారేటువంటి గౌణ ధర్మం గురించి వివరణ మనం తెలుసుకుందాం. ఈరోజు ఈ ధర్మం గురించి భగవానుడు భగవద్గీతలో ఏం చెప్పాడో తెలుసుకుందాం. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అని చెప్పాడు. అంటే ఏంటి? అన్ని ధర్మాల్ని విడిచిపెట్టి నన్ను మాత్రమే శరణ పొందు అని భగవానుడు చెప్పాడు. ఇది చూస్తే ఇదేమిటండి, ఓ పక్కని ధర్మో రక్షతి రక్షిత అంటూ అన్ని ధర్మాలను విడిచిపెట్టేమని మళ్ళీ చెప్తాడు. దీని యొక్క వివరణ స్పష్టత మనం చూద్దాం. ముఖ్య ధర్మం అంటే ఎప్పటికీ మారదు అని చెప్పుకున్నాం కదా, అంటే ఒక సూర్యకాంతి లాంటిది, ఇటువంటివన్నీ కూడా అనమాట. గౌణ ధర్మం అంటే మనిషిని బట్టి, అలాగే దేశకాలమాన పరిస్థితులను బట్టి, కులాలను బట్టి ఇవన్నీ కూడా మారుతూ ఉంటాయి అన్నమాట. అందుకని ఇదంతా లౌకిక ధర్మాచరణ అంటారన్నమాట. ఈ లౌకిక ధర్మాచరణకి రజోగుణంతో ముడిపడి ఉంటుంది. అంటే రజోగుణము అంటే ఒక యాక్టివిటీ, ఒక ప్రోత్సాహం, ఉత్సాహం మనిషికి కావాలంటే రజోగుణం అవసరం. ఇదంతా కూడా దేహ ఇంద్రియ మనోబుద్ధుల పరిమితిలో ఉంటుంది ఈ లౌకిక ధర్మాచరణ అనేటువంటిది. అయితే రెండవది ఒకటి ఉంది, భాగవత ధర్మం అంటారు. ఇది సత్వగుణంతో ముడిపడి ఉంటుంది. అంటే దేహ ఇంద్రియ మనోబుద్ధులకు అతీతంగా జరిగేటువంటి సాధనా ప్రక్రియ, అది సర్వధర్మ పరిత్యాగం అంటే అన్నమాట. మరి ఇది ఎలాగండి సాధ్యం అంటే, ఇది అంతఃకరణ శుద్ధితో మాత్రమే సాధ్యము. అంతఃకరణ శుద్ధి అంటే ఏమిటి? అంటు తోమడం లాంటిది అనమాట. ఇప్పుడు అంటగిన్నెలు తోమకుండా మనం వండుకుంటామా? వాటిలో పదార్థాలు మనం వేసుకుంటామా? అలాగే ఈ మనస్సు అనేటువంటి పాత్ర శుద్ధి లేకుండా మనం ఏమీ చేయలేము దానిలో. అందుకని ఈ మనస్సులో ప్రాపంచిక భావనలు అన్నీ ఉన్నాయి అంటే అది అంటుగా ఉన్నట్టే అనమాట. అందుకని అది బాగా తోముకోవడమే అంతఃకరణ శుద్ధి అంటారన్నమాట దాన్ని. ఆ అంతఃకరణ శుద్ధి అంటూ చేసినట్లయితే ఈ భాగవత ధర్మాన్ని ఆచరించడానికి మనకు సాధ్యం అవుతుంది. అదే భగవానుడు చెప్పినట్టు ఆ భాగవత ధర్మం అనేటువంటిది ఆచరిస్తూ ఉంటే నన్ను శరణ వేయడాన్ని నేను చూసుకుంటాను అని ఆయన చెప్పినటువంటి విశేషం ఇక్కడ మనం గ్రహించుకోవాల్సి వస్తుందన్నమాట. రేపు లలితా సహస్రనామాల్లో చెప్పిన ధర్మిణి ధర్మవర్ధిని అనే విషయం గురించి కూడా వేరే ఆడియోలో మనం చర్చించుకుందాం. హరి ఓం.